హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ కరివేపాకు కారం. ఎక్కువ శ్రమ లేకుండా కేవలం 5 ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, అన్నంలోకి అద్దిరిపోతుంది దీని టేస్ట్. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని తడిపోయే వరకు ఆరపెట్టుకున్న 2 కప్పుల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు తినడం అన్న వెంటనే మనకి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుందని గుర్తొస్తుంది. కేవలం జుట్టు పెరగడానికి మాత్రమే కాదు, జుట్టుని ఎంతో బలంగా చేయడానికి, తొందరగా తెల్లగా అవ్వకుండా ఉండటానికి కూడా కరివేపాకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఎలాంటి హార్ట్ డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే రోజు మన డైట్లో ఒక 10 నుంచి 15 కరివేపాకులు ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం సేపటికి కరివేపాకు ఈ విధంగా బాగా రోస్ట్ అయిపోతుంది. మనం నొక్కి చూసాము అంటే ఇలా పొడి పొడి అయిపోవాలి. సో ఇప్పుడు దీనిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా రోస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు గనక ఇంకా స్పైసీగా తినాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని 2 కూడా ఆల్మోస్ట్ రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని జస్ట్ అలా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు, ఊరకలాగా జీలకర్ర వెచ్చపడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసి ఉంచుకున్న మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఈ విధంగా పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన కరివేపాకు కారం రెడీ అయిపోతుంది. ఇంకేముంది, దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే ఈజీగా 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది అండ్ హెల్దీ కూడా కదా. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.